స్వామి శరణం. శబరిమల సంబంధించినటువంటి విషయంలో అయ్యప్ప జేఏసీ తెలంగాణ రాష్ట్రం నుంచి ముందు వరుసలో నిలబడుతున్నటువంటి సంస్థ. ఈ సంస్థలో ఇంచుమించు 132 సంస్థలు విలీనమై ఉన్నాయి. వాళ్ళందరి తరఫున మీ ముందుకు, మీడియా ముందుకు మేము రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఒక సంఘటన యావత్ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర, మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు ఒక సెలబ్రిటీ ఈ విధంగా చేయడం ఏంటిది? ఆదర్శంగా ఉండవలసినటువంటి సెలబ్రిటీ ఒక రకానికి ఒక జిహాదీ ముసుగులో, ఒక విధంగా కుట్ర కోణంలో ఈ విధంగా వెళ్తున్నారా అనే ఒక డౌట్ మా అందరిలో స్టార్ట్ అవుతుంది. ఏఆర్ రెహమాన్ గారు వారి యొక్క స్నేహభావం ఉండొచ్చుగాక, ధార్మికమైనటువంటి విషయానికి వస్తే ఎవరి మతం వాళ్ళకు వాళ్ళ విధంగా గౌరవించుకుంటారు. శబరిమలకు వెళ్ళేటటువంటి అయ్యప్ప స్వామి నియమముతోటి, నిబంధనలతోటి ప్రాతకాలం కానీ సాయంత్రం కానీ చక్కటి విధానంతో గురుస్వామి అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి స్వాముల ద్వారా ఈ యొక్క యాత్రని దిగ్విజయంగా చేసుకొని పూర్తి చేసుకుంటారు. అయ్యా అంటే నేనున్నాననే అయ్యప్ప ఆ స్వామి దగ్గరికి ఈ మధ్య కాలంలో గురుస్వాముల లోపల ఒక చైతన్యం ఏర్పడిన తర్వాత ఎరిమేలికి వెళ్తున్నటువంటి గురుస్వాములు వాళ్ళెంబడి తీసుకుంటున్నటువంటి కొంతమంది స్వాములని ధర్మస్థల ఏవైతే ధర్మశాస్త్ర నుంచి డైరెక్ట్గా పెద్దపాదం కానీ పంబా నుంచి డైరెక్ట్ సన్నిధానానికి వెళ్తున్నారు. ఈ కుట్రని పక్క వాళ్ళు గ్రహించారు. మా యొక్క ప్రార్థనా మందిరానికి చాలా మంది తక్కిరు. ఆ కారణంగానే ఏఆర్ రెహమాన్ గారు ఒక జిహాదీ రూపంలో ఇక్కడున్నటువంటి మేఘా ఫ్యామిలీ అంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల లోపల చక్కటి వాతావరణంతో ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాబాయ్ గారు సనాతనం గురించి మధ్యకాలంలో తిరుపతిలో ఎలాంటి ఉద్యమాన్ని తీసుకొచ్చారో చూసాం. యావత్ ప్రపంచం గర్వించదగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనిని మేమందరం కూడా స్వాగతించాం. కానీ అదే కుటుంబం నుంచి అయ్యప్ప మాల వేసుకొని నియమ నిబంధనలు పెట్టుకొని గురుస్వామి లేకుండా వారి యొక్క వ్యక్తిగతంగా ఇదొక ఈవెంట్ లాగా పోయి దర్గాని సందర్శించడము, మాకు దర్గాను సందర్శించిన కాకుండా అక్కడ ఉన్నటువంటి స్వామి యొక్క వేషభూషణలు ఏ విధంగా అయితే మాల వేసుకుంటేనే తత్వమసిలాగా నువ్వే నేను, నేనే నువ్వని స్వామి రూపంలో మారిపోతుంది. రామచరణ్ కాకుండా స్వామిగా మారిపోతాడు. అలాంటి స్వామి వెళ్ళి అక్కడ అందరి ముందులో అక్కడ ఉన్నటువంటి పూజారి బొట్టు దీపిచ్చి తర్వాత అతనికి ఉన్నటువంటి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ యొక్క సిద్ధాంత ప్రకారం ఒక సిద్ధాంతాన్ని అవమానపరిచిన విధాన్ని మేము ఖండిస్తున్నాం. మీరు ఒకసారి పర్యవేక్షించండి. ఇవాళ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కూడా రామ్ చరణ్ గారి గురించి ఏం రాస్తున్నారు చూడండి. దర్గాలలో వెళ్తున్నటువంటి వ్యక్తులలో ఎవరం కూడా దర్గాకు మేము ప్రార్థన చేస్తలేం. చాలా అయింది. మేము 30 సంవత్సరాల నుంచి కూడా నిత్యం వెళ్తున్నటువంటి గురుస్వాములు ఇక్కడ ఉన్నారు. ఎక్కడైతే సనాతన ధర్మం గురించి తెలియపరుస్తున్నామో, జాగృతమవుతున్నారు, అయ్యప్ప స్వాములందరూ కూడా ఒక తాటి మీదకి వస్తున్నారు. ఇది గ్రహించినటువంటి కొంతమంది దుష్ట శక్తులు ఏ విధంగా అయినా సరే తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మండల కాలం జ్యోతికి వెళుతున్నటువంటి ఏ భక్తులు ఉన్నారో లక్షలాది మంది కాకుండా ఈ రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కోట్ల మంది దర్శనానికి వెళ్తారు. వీళ్ళందరినీ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని ఒక అడుగు ముందుకు వేసి మాకు కనిపిస్తున్న కుట్రలో భాగంగా ఇక్కడ దర్గాను దర్శించాలని రెహమాన్ గారు కోరడం జరిగింది. ఇదే రెహమాన్ గారిని
జేఏసీ వాళ్ళ మేము అడుగుతున్నాం, మీరు ఇరుముడి కట్టుకొని శబరికి వస్తారా? అదే దర్గాకు దర్శనం చేసుకొని శబరికి వస్తారా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీ కుట్రలో ఒక స్వామి తల్లడిల్లుతున్నాడు. ఇప్పుడు వారికి నిజంగా అర్థమై ఉండొచ్చు ఇంతమంది భక్తుల మనోభావాలని నేను ఇంతమందిని అవమానపరిచానా అని అతనిలో తెలిసి ఉండాలి. రామ్ చరణ్ గారికి వారికి వేసినటువంటి మాల వేసిన గురుస్వామి జ్ఞానోదయాన్ని కల్పించాలి. నియమ నిబంధనలు మీరు తీసుకున్నటువంటి మాల వేసుకోగానే మీరు ఒక పుస్తకాన్ని చూడండి, ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి. అవన్నీ గౌరవించిన తర్వాతనే కుటుంబంలో తల్లిదండ్రులకు పర్మిషన్ తీసుకొని తన సహధర్మచారిని భార్య పర్మిషన్ తీసుకొని అక్కడున్నట్టు ఇలవేలుపు ఆ యొక్క ఇంటి యొక్క దైవమైనటువంటి దేవుని పర్మిషన్ తీసుకొని అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎంత పవిత్రంగా ఈ మండల కాలాన్ని పూర్తి చేస్తారో ప్రతి భక్తునికి తెలుసు. ఎందుకంటే మాకొక డౌట్ గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మండల కాలం నుంచి ఏదో ఒక కుంభకోణం, ఏదో ఒక కుట్ర అయ్యప్ప స్వాముల మీద జరుగుతూనే ఉంది. ఒకసారేమో మహిళా ప్రవేశం, మరొకసారేమో ఈ విధంగా ఏదో ఒక్కటి దేవుళ్ళ మీద అనరాని మాటలు అంటూ, ఈ సంవత్సరమేమో ఇలాంటిది. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు ఏదో విధంగా శాంతియుతంగా ఉన్నటువంటి స్వాములని ఉద్రేకానికి గురి చేస్తున్నటువంటి కొంతమంది కుట్రదారులుగా మేము ఇవి గ్రహిస్తున్నాం. ఈ కుట్రలో భాగం కాకూడదు. అయ్యప్ప స్వాములు మీ యొక్క ప్రార్థన సన్నిధానాలు ఏవైతున్నాయో అన్ని సన్నిధానాల్లో మీరు చేయవలసినటువంటి కార్యాలు నిత్యం కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ దిగ్విజయంగా చేసుకోవాలి. మీరు అడుగుతున్న ప్రశ్నలకు మీ ముందుగా మేమందరం అధికారికంగా ప్రతినిధులుగా జేఏసీ మీ ముందుకొచ్చాది. తెలంగాణ రాష్ట్రం నుంచి మేఘా ఫ్యామిలీ, మేఘా యొక్క ఉన్నటువంటి ఫ్యాన్స్, మా మేఘా వాళ్ళని ఎవరంటే ఫ్యాన్స్ ఒప్పుకోకుంటారు. మేము ఫ్యాన్స్కే ఒక ప్రశ్న వేస్తున్నాను. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చారో, ఈ అయ్యప్ప స్వామి విషయంలో మీరే ముందుకొచ్చి మీరు రామ్ చరణ్ గారికి ఏ విధంగా జ్ఞానోదయం కల్పిస్తారో ఒకసారి మీరు ఆలోచించాలి. మీకే వదిలేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే అయ్యప్ప స్వాములు శాంతిగా ధర్మం కోసం ఈ నియమ నిబంధనలు చేసుకుంటూ వాళ్ళకున్న సమయాన్ని వాళ్ళు మీ ముందుకు ప్రార్థన రూపంలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా ప్రశ్నల్లో మా ముందు వచ్చినప్పుడు రైలు సౌకర్యం కానీ, ఫ్లైట్ సౌకర్యం కానీ, టోల్ గేట్ సమస్యలు కానీ, ఏదైతే ఎడ్యుకేషన్లో డ్రెస్ విషయంలోకి వస్తే కానీ, ఉద్యోగస్తులకు వాళ్ళకు భిక్ష టైంలో సమయాన్ని కేటాయించాలని కానీ మా యొక్క డిమాండ్స్ని అన్ని పదాధికారులకు అందరూ కూడా మేము మెయిల్ ద్వారా, మెమోరాండం ద్వారా వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం. ఎక్కువ మటుకు సానుకూలంగా మాకు అన్ని విధాల అందుబాటులోకి వచ్చాయి. మేము చాలా ఆనందంగా మాలలు వేసుకుంటున్నాం. ఆనంద సమయంలో దిగ్భ్రాంతిని కల్పించే విధానం నిన్న మాకు కనిపించింది. అందుకోసమే ఎంబడే స్పందించాం. దీనికి జవాబుదారిగా రామ్ చరణ్ గారు, వారి యొక్క గురుస్వామి గారు, మీరు ఎంబడే అయ్యప్ప స్వాములకు మీరు చెప్పాలనుకున్నది చెప్పవలసిందిగా మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే మేము మీకు ఎంతో గౌరవిస్తూ, మీకు మీ దగ్గర ఉన్నటువంటి సెలబ్రిటీలు చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్, అమితాబ్ బచ్చన్ మొదలుకొంటే మురళీమోహన్ గురుస్వామి కానీ చాలామంది సినిమాలు తీసినా కూడా ధర్మాన్ని, అయ్యప్ప స్వామిని ఎంతో పవిత్రంగా చూపెట్టినటువంటి సినిమాల్లో చూసాం మేము. అయ్యప్ప స్వామికి ఎక్కడ కూడా డిస్టర్బెంట్ కాకుండా నియమ నిబంధనల ప్రకారం చేశారు. కానీ ఈరోజు మీరు చేసినటువంటి ఏదైతే పని ఉందో ఈ యొక్క పనిని మీరొక్కసారి మీ యొక్క ఈ సోషల్ మీడియాలో పెట్టినటువంటి మీ యొక్క క్యాసెట్ని కానీ, మీ యొక్క
ఆ యొక్క విధానాన్ని మీరు ఒకసారి చూసి మీరు స్పందించవలసిందిగా మేము మీడియా మిత్రుల ద్వారా మేము కోరుతున్నాం. జవాబు కంపల్సరీ రావాలి. మీ జవాబు కోసం మేము స్వాములను వెయిట్ చేస్తున్నాం. మేము 5-6 రోజులు మీ గురించి చూస్తాం. మీ యొక్క ప్రవర్తనని మేము వెయిట్ చేస్తాం. మీరు జవాబు రాకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం. ఇది ప్రతి ఒక్కరికి తెలియక ముందుకే ఇప్పుడే అయ్యప్ప మాలలు అందరూ కూడా వేస్తున్నారు. తెలంగాణలో ఇంచుమించు 30 నుంచి 40 లక్షల మంది అయ్యప్ప మాల వేస్తున్నారు, పాదయాత్రలు చేస్తున్నారు. రేపు జ్యోతికి వెళ్ళే స్వాములు కూడా ఇంచుమించు చాలా మంది ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలకు వస్తున్నారు. దయచేసి ఏ స్వామి మనోభావాలని మేఘా ఫ్యామిలీ అవమానపరచకూడదని మేము మనస్ఫూర్తిగా చేసి కోరుకుంటుంది. దీనికి స్పందించి మీరు ఎంబడే ఒక నిర్ణయానికి వచ్చి ఇదే మీడియా ద్వారా మీరు తెలియపరిచిందిగా మేము కోరుతున్నాం. దర్గాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్ద స్పెషల్గా ఈ విధంగా ఉన్నటువంటి బొట్టును చూపించాడు. అలంకరణ మాదొక భాగం. విభూతి, గంధము ఇవన్నీ ఉంటేనే మాలలో ఒక పవిత్రత. మాల వేసుకున్న తర్వాత నియమ నిబంధనలు ఉంటాయి. మాల తీసేటప్పుడు ఏ కారణంగా తీస్తారో, బొట్టు తీసేటప్పుడు ఏ కారణంగా తీస్తారంటే అశుభం జరిగినప్పుడు మాత్రమే బొట్టు తీసి మాల తీసి మళ్ళీ యథాస్థానంలోకి వస్తారు. మరి ఏం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మేము? అది వారికే చెప్తున్నాం మేము. పర్వాలేదు, కానీ నుదుటిన బొట్టు తీసేసి తిలకం కూడా తీసేసి విభూతి తీసి వాళ్ళ ఆచారం ప్రకారము ఆయన తలకి పాగా కట్టుకొని అక్కడ వాళ్ళ వర్ణించేటువంటి విధానము అంటే వాళ్ళ మతాచారాల్ని గౌరవిస్తూ మేము దాన్ని బాధపడతా ఉన్నాం. అందరినీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ఆయన ఎట్లయితే వాళ్ళ మతాన్ని గౌరవించిండో మన మతాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉండే. అట్లా దాన్ని తూర్చివేసుకొని పోయినందుకు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో మాలని వేసుకొని వారి ఇష్టానుసారంగా అవసరం లేనటువంటి అనేక ఫంక్షన్లకు అనేక కార్యక్రమాలకు వెళ్తా ఉన్నారు. దయచేసి మేము వేడుకుంటా ఉన్నాము, మీరు అలాంటి చర్యలు చేసేది ఉంటే దయచేసి మీరు మాల వేసుకోకండి. మాల వేసుకుంటే ఖచ్చితంగా మండల కాలం పాటు ఏవైతే నియమాలు ఉన్నాయో మీ గురుస్వామి చెప్పినటువంటి నియమాన్ని పాటిస్తేనే మీరు ఆచరించండి. మీ ఇష్టానుసారంగా సనాతన ధర్మాన్ని అయ్యప్ప భక్తుల్ని అవమానపరిచినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. మరొకసారి తెలియజేస్తా ఉన్నాము, దయచేసి ఒకటే చెప్తా ఉన్నాము, ఆ యొక్క కుటుంబం మీద మాకు మంచి అభిమానం ఉంది. కానీ వాళ్ళు ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు అనేక మంది హిందూ బంధువులు అయ్యప్పలు వారి కుటుంబం పట్ల వ్యతిరేకత భావన పోయేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి వారు వెంటనే సవరించాలి. ఒక దిక్కు వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వైపు అనేక విషయాల్లో ముందుండి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా దేశం దక్కించేటటువంటి వ్యక్తిగా సనాతన భక్తుడిగా ఆయనను వర్ణిస్తుంటే ఇలా వాళ్ళ అబ్బాయి చేస్తున్నటువంటి క్రియ మంచిది కాదు. గతంలో అదే కుటుంబానికి సంబంధించిన నాగబాబు కూడా సనాతన ధర్మం మీద కొన్ని విషయాల్లో వారు మాట్లాడారు. దయచేసి మేము చెప్తా ఉన్నాము, మీరు మీ టీవీ ప్రమోషన్ల కోసం, మీ సినిమా ప్రమోషన్ల కోసం, మీ వ్యక్తిగత జీవితాల కోసం అయ్యప్పని కానీ సనాతన ధర్మాన్ని కానీ అడ్డం పెట్టుకొని ఇలాంటి పర్యలు చేస్తే మంచిది కాదు. దయచేసి మా ఈ అయ్యప్ప జేఏసీ ద్వారా వేడుకుంటా ఉన్నాము, మీరు బహిరంగంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరుకుంటా ఉన్నాము.